లోక సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలాగ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడలా నరికివేయమని అతనితో చెప్పాను. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యేసుప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానం ప్రియులారా మన ఆత్మీయ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంతేకాదు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి కూడా పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ప్రియులారా, ఉపమానం ప్రియులారా. కాబట్టి ఆ ద్రాక్ష తోటమాలి దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని యేసుప్రభువు పరీక్షించినప్పుడు ఎలా ఉంది? ఎలాంటి ఫలాలు కూడా లేవు. ఏవండి, మారు మనసుకి తగిన ఫలాలు మన జీవితంలో ఏమవ్వాలి? ఏమండి, ఫలిస్తూ ఉండాలి. అలాగే ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది, యేసుప్రభువు బాధ చూడండి. భూమి ఎలా వ్యర్థమైపోతుంది అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? బాధపడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయంలో వాక్యాన్ని నింపినప్పుడు ప్రియులారా, ఆయన మన హృదయంలో కొన్ని తలాంతులు నింపినప్పుడు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. నీకు సువార్త తెలిసినప్పుడు, నీకు దేవుని యొక్క వాక్యం తెలిసినప్పుడు మనం మౌనంగా ఉన్నామా, దేవుడు కూడా మనం వెంక చూసి ఏం చేస్తూ ఉంటాడు? బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఎలా వ్యర్థమైపోతూ ఉంది ఈ భూమి, ఎలా వ్యర్థమైపోతూ ఉంది. ఏవండి, విత్తువాడు విత్తడానికి బయలుదేరి ఏం చేస్తూ ఉన్నాడు? విత్తనాలు వేస్తూ ఉన్నాడు. కానీ ఈ నేల సరిగా లేనప్పుడు, దాని నిండా ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నప్పుడు ఏమైపోతుంది ఆ నేల? అయ్యో, వ్యర్థమైపోతుంది. వాక్యం ఎదుగుతుంది కానీ ఏవో వచ్చి ఏం చేస్తున్నాయి? కొన్ని ముళ్ళ తుప్పలు వచ్చి వాటిని ఏం చేస్తున్నాయి? అణిచి వేస్తూ ఉన్నాయి ప్రియులారా. బహుశా మన హృదయంలో నువ్వు ఫలించకుండా అణిచివేసేటువంటి స్వభావాలు ఏమైనా ఉన్నాయా ప్రియులారా? ఏవండి, కొన్నిసార్లు మనం సరిగానే వెళ్తాం. ఎవరో అన్నటువంటి ఒక మాట, ఎవరో వారు చూపించినటువంటి ఒక ప్రభావం కానివ్వండి, ఎవరో నిన్ను మిస్గైడ్ చేసినప్పుడు, నిన్ను తప్పించినప్పుడు, దారి మళ్లించినప్పుడు కానివ్వండి, అవి బలంగా ఎదిగిపోతూ ఉంటాయి ప్రియులారా మనలో కొన్ని సందర్భాలు. ఈ రోజున దాని గురించి మనం ధ్యానించుకుందాం. మనం ముందుకు వెళ్తున్నాం, ఎవరో అన్న ఒక మాటను పట్టుకుని ఏం చేస్తున్నాం? అయ్యో, హృదయం అంతా పాడు చేసుకుని, మనసు అంతా పాడు చేసుకుని, ఏవండి, ఆ దారిలోనికి మనం వెళ్ళిపోయి వాక్యాన్ని మరిచిపోయి ప్రియులారా మనుషులు ఈ రోజున ఆత్మీయతని ఏవండి పోగొట్టుకునేవారుగా కనబడుతూ ఉన్నాడు. హెబ్రీ 11:24 మనం చూస్తే ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచునట్టు ఏవండి స్థిర బుద్ధి గలవాడై రాజా ఆగ్రహమునకు భయపడక ఐగుప్తునకు విడిచిపోయాను. కాబట్టి ప్రియులారా, ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం ప్రియులారా. ఏవండి, చూడండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మొట్టమొదటిగా మోషే గారు ఐగుప్తు నుంచి ఏమయ్యాడు? ఏవండి, విడిచి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క ఆలోచన, ఆ యొక్క స్థిర బుద్ధి అనేది ఎలా ఉందో ఇక్కడ పౌలు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రస్తావన చేశాడంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా చూడాల్సిన 2 మాటలు ఉన్నాయి ప్రియులారా. అదేంటో తెలుసా? విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూడండి ప్రియులారా, మొదటి మెట్టు, ఆయనలో ఉన్నటువంటి మొదటి మెట్టు. ఏమండి, విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే దేన్ని గొప్పగా ఎంచుకున్నాడు ప్రియులారా? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. చూడండి ప్రియులారా, మోషే గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే దేన్ని గొప్పగా ఎంచుకున్నాడు? క్రీస్తు విషయమై నింద. దేన్ని ఎంచుకున్నాడు గొప్పగా? నిందని గొప్పగా ఎంచుకున్నాడు ప్రియులారా. అది కూడా దేని విషయం? క్రీస్తు విషయమై నిందని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు అని రాస్తుంది ప్రియులారా. ఈ రోజున
ఏవండి, నిందల ద్వారా అపవాది కొన్నిసార్లు ఊరికినే అలా ఒక మాట వేసి వెళ్ళిపోతాడు అంతే. మన మనసు అంతా ఏమైపోద్ది? గలివిలైపోద్ది. హృదయం అంతా ఏమైపోద్ది? కలవరం అయిపోద్ది. ఏవండి, ప్రార్థనాత్మ రాదు, ప్రార్థన నడిపింపు రాదు. ఏవండి, కొంతమందికి మైక్ ఇచ్చామనుకోండి, ఏం మాట్లాడతారో కూడా తెలియదు వాళ్ళకి. కొంతమంది ఉంటారు కొన్ని రకాలు, వాళ్ళకి పోనీ ఏదో మైక్ ఇచ్చాము మాట్లాడండి అని, ఏం మాట్లాడతారో కూడా తెలియదు. ఎదుటి వారిని గాయపరిచేటట్టు మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. ఏవండి, బైబిల్లో ఏం చెప్తుంది? సమయోచితమైనటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు అని ఉంది. ఏవండి, ఒకవేళ మీకైనా సరే ఎక్కడన్నా ఏదన్నా సందర్భంలో మీకు ఎక్కడన్నా మైక్ ఇస్తే ఎలా మాట్లాడాలి? సమయోచితంగా మాట్లాడాలి ప్రియులారా. అంటే ఈ సమయం ఎలాంటిది, ఇది సందర్భం ఏంటిది? నువ్వు మాట్లాడే మాట ఎదుటి వారిని నిందించినట్టుగా, అవమానపరిచినట్టుగా ఉండకూడదు. ఎదుటి వారిని ఎలా ఉండాలి? బలపరిచినట్లుగా ఉండాలి ప్రియులారా. ఎదుటి వారిని బలపరిచినప్పుడు వారి యొక్క హృదయం అనేది ఏమవుతుంది? ఏవండి, వాడిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో, ఏవండి, మనం ఒక మనిషిని బలపరిచినప్పుడు ప్రియులారా వారి హృదయాలు అనేవి అలా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యంగా ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి. ఏవండి, మనుషులు మనల్ని నిందిస్తూ ఉంటారు, మనుషుల్ని మనల్ని బహిరంగంగా ఏం చేస్తారో తెలుసా? అవమానపరుస్తూ ఉంటారు పిల్లలు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు నిందని మనం ఏవండి గొప్పగా ఎంచుకోగలుగుతున్నామా? అలాంటప్పుడు ఆ నిందని మనం ఏవండి దాన్ని జాగ్రత్తగా తీసుకోగలుగుతున్నామా? ఓ రోజున జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్నకి ఏవండి ఉత్తరం రాశాడంట, కాలేజీలో చదువుకుంటా. ఉత్తరం రాస్తే ఏమని రాశాడు? జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఆ కాలేజీలో చదువుకుంటా అక్కడ కొంతమంది బిషప్లు, అందుకేతో ఉన్నటువంటి ఆ పూర్వం ఉన్నటువంటి కొంతమంది భక్తుల యొక్క జీవితాలని ఆధారం చేసుకుని ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కొంత ఆత్మీయతని నేర్పించాలని ఆ మిషనరీ యొక్క లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ జాన్ వెస్లీ గారు కూడా ఆ కాలేజీలో చదువుకుంటా వీటిని విడిచిపెట్టేయాలా అని కొంత గ్రహింపులోకి వస్తూ ఉన్నాడు. యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత 23, 25 ఆ వయసు వచ్చిన తర్వాత ప్రియులారా, అలాంటి వయసులోకి వచ్చిన తర్వాత ఏవండి కొన్ని వాటికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని అలవాట్లు ఏం చేస్తూ ఉన్నాడు? దూరం చేసుకుంటా ఉన్నాడు. కొంతమంది స్నేహితుల్ని దూరం చేసుకుంటున్నాడు, కొన్ని చెడు అలవాట్లని, పాప అలవాట్లని దూరం చేసుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులారా ఏవండి అతన్ని చూసి తన స్నేహితులందరూ కూడా ఏవండి పరిహాసాలు ఆడుతూ ఉన్నారన్న ప్రియులారా. ఏవండి తన స్నేహితులందరూ కూడా అతన్ని చూసి ఏం చేస్తూ ఉన్నారు? నవ్వుతూ ఉన్నారు. అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన హృదయం అంతా కూడా గాయమైపోయి ఏవండి ఒక లెటర్ రాసి వాళ్ళ నాన్నగారికి, నాన్న ఇలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, ఆ నిందని మోయడం నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది, హృదయం అంతా కూడా భారం అయిపోతూ ఉంది అని చెప్తే ప్రియులారా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి జాన్ వెస్లీ గారు. అయితే ప్రియులారా వాళ్ళ నాన్నగారు కూడా రిటర్న్ రాశాడంట, ఉత్తరం రాశాడు. ఏమని రాశాడో తెలుసా? బాబు, అపవాది చనిపోలేదు, అపవాది నిద్రపోవట్లేదు అని రాశాడు. ఏం చేయలేదండి? అపవాది ఏమవలేదు, అపవాది చనిపోలేదు, అపవాది ఏమవట్లేదు, నిద్ర కూడా పోవట్లేదు. అపవాదికి కొంతమంది సహోదరులు ఉంటారు, జాగ్రత్త అని రాశాడండి ప్రియులారా ఉత్తరం. ఏవండి శామ్యూల్ వెస్లీ వాళ్ళ కొడుకు జాన్ వెస్లీకి రాసినటువంటి ఆ మాటలు ఏంటో తెలుసా? అపవాది చనిపోలేదు, అపవాది నిద్రపోవట్లేదు. అపవాదికి ఎవరున్నారు? కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారిని ఉపయోగించుకొని ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటాడు? నీ ఆత్మీయతని చెడగొడతా ఉంటాడు. అంతేకాదు ఏవండి క్రీస్తు మన విషయమై నిందించబడకుండా, క్రీస్తు మన విషయమై అవమానపరచబడకుండా, క్రీస్తు మన విషయమై శ్రమల పాలవకుండా, క్రీస్తు మన విషయమై ఏవండి మరణించకుండా ఆయన మహిమలో చేర్చబడలేదు. కాబట్టి మనం కూడా క్రీస్తు వలె ఏం చేయాలి? ఏవండి అలాంటి పరిస్థితులు గుండా ఆయన సిలువను మోస్తా మనం కూడా వెళ్ళాలి. ఎందుకో తెలుసా? మనం కూడా మహిమపరచబడాలి కాబట్టి అని రాశాడంట ప్రియులారా వాళ్ళ కుమారుడికి ఉత్తరం. ఏవండి ఉదయకాల సమయంలో ఆ ఉత్తరం బహుశా ఏవండి నీ చేతికే వచ్చింది అనుకో. ఏవండి బహుశా నువ్వు కూడా ఎన్నో నిందలమయాన్ని గుండా వెళ్తా ఉన్నావు అనుకో, బహుశా నువ్వు కూడా విమర్శ గుండా ప్రయాణం చేస్తా ఉన్నావు. ఏవండి అపవాది మరణించలేదు. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఏవండి ఎవరిని మృంగుదామా అని ఏవండి గర్జించు సింహం వల్ల ఏం చేస్తా ఉన్నాడు? అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. నువ్వు ఒకసారి దేవుని హస్తాల్లోకి వెళ్ళిన తర్వాత,
నువ్వు ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత అపవాది ఎప్పుడూ కూడా కాచుకొని ఉంటాడు ప్రియులారా. ఎవరి ద్వారా తెలుసా? సూటిగా నీలోనికి రాలేడు. ఎందుకని? యేసు రక్తం నీలో ఉంది కాబట్టి. సూటిగా నిన్ను దాడి చేయలేడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు కాబట్టి. ఏవండి, అపవాది ఇతరుల ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? కొంతమంది ఇప్పుడు కూడా పరిహాసాలు ఆడుతూ ఉంటారు ప్రియులారా. ఎంత భయంకరం అండి అది! ఇతరులను చూసినప్పుడు మనం పరిహాసాలు ఆడకూడదు. వి షుడ్ నాట్ మాక్ అదర్స్ ప్రియులారా. వి షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్. ఇతరులని విమర్శ చేయకూడదు. ఎందుకని? వారి హృదయాలు ఎలా గాయపడతాయో తెలియదు. మనం నవ్వటం ద్వారా ఒక హృదయం గాయపడితే దానివల్ల ఏమవుతుంది? ఆ హృదయం దేవునికి దూరం అయిపోతుంది కదా, అపవాదికి దగ్గరైపోతుంది కదా, నువ్వు అపవాదికి సన్నిహితంగా అయిపోతున్నావు కదా. కాబట్టి ప్రియులారా, క్రీస్తు విషయమై నిందని ఎలా ఎంచుకున్నాడు? గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ప్రియులారా. మన ప్రవర్తన ఎవరికైనా ఇతరులకి ప్రశ్నార్థకంగా మారుతుందా ప్రియులారా? ఏవండి, మనం నిందన తీసుకోవాల్సింది పోయి, మనం నిందన మోయాల్సింది పోయి, మనం అవమానాన్ని భరించాల్సింది పోయి, మనం ఇతరుల మీద నిందేయడం ప్రియులారా. ఏవండి, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి! భక్తి గర్వం ప్రియులారా చాలా మందికి. నేనేదో మారు మనసు పొందేశాను, నేనేదో ఫలించేస్తున్నాను. ఇది ఒక రకమైనటువంటి జబ్బు క్రైస్తవ్యంలో ప్రియులారా. నిజంగా ఒక మనిషి మారు మనసు పొందితే, నిజంగా ఒక మనిషి మార్పు చెందితే, నిజంగా ఒక మనిషి యేసు రక్తంలో కడగబడితే ఆ మనిషి హృదయం ఎలా ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 2:20లో అపోస్తలుడైన పౌలు గారు ఏమని పలుకుతూ ఉన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని గనక నాలో జీవించినది నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తూ ఉన్నారు? క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. అది ప్రియులారు ఒక మారు మనసు పొందిన వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణం ప్రియులారు. అరే, క్రీస్తు ఎన్నో నిందలు భరించాడే, క్రీస్తు ఎన్నో అవమానాలను తీసుకున్నాడే. మీకు తెలుసా? క్రీస్తుని సిలువేసేటప్పుడు ప్రియులారా 1200 నుంచి 1500 మంది వరుసగా ఆయన కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత దాదాపుగా 1200 నుంచి 1500 మంది సైనికులు కానివ్వండి, యోధులు కానివ్వండి, మతాధిపతులు కానివ్వండి, ఆ పరిచయులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయన మీద ఉమ్మూసి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. ఎంతమంది అండి ఆయన మీద ఉమ్మూసింది? 1200 నుంచి 1500 మంది. మన మీద ఎవరన్నా ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం కదా. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే సహించుకోలేం కదా ప్రియులారా. క్రీస్తు మన నిమిత్తం ఎంతమంది ప్రియులారా, కొన్ని 100 మంది కలిసి ఆయన మీద అలా గాండ్రించి ఉమ్మేసి వెళ్ళిపోతుంటే ఆ వాసన ఎంత హీనంగా ఉంటుంది ప్రియులారా. దాదాపుగా ఆయన ఒంటి మీద చిన్న గీతతో ప్రారంభించి పెద్ద గాయాల వరకు, పంచ గాయాల వరకు 5400 గాయాలు ఆయన మీద ఉన్నాయండి ప్రియులారా. ముళ్ళు గుచ్చుకున్న కాడి నుంచి చిన్న చిన్న గీట్ల కాడి నుంచి పంచ గాయాలంటే 5 గాయాల కాడి నుంచి అంతటినీ కూడా లెక్కేస్తే ప్రియులారా ఎన్ని గాయాలు ఉన్నాయి ఆయన మీద? 5400 గాయాలు ఉన్నాయి. ఎవరి నిమిత్తం ప్రియులారా ఆయన బలైపోయింది? నీ అవమానాన్ని నా అవమానాన్ని తీసుకునే కదా. ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఎలా ఉండాలి ప్రియులారా? అవమానాన్ని తీసుకునేవాడుగా ఉండాలి. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నిందని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. చెల్లుమని ఒకళ్ళు కొట్టి తర్వాత ఆయన మొహం మీద ముసిగేసి మరొకళ్ళు గుద్ది, ప్రవచించు, నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, పైనుంచి దిగొచ్చానని చెప్పుకుంటున్నావు కదా. ఓ దేవుని సేవకుడు ఏమని పలికాడు అంటే, హీ వాజ్ ఎ ఫుల్ ఆఫ్ మ్యాన్ అండ్ హీ వాజ్ ఎ ఫుల్ ఆఫ్ గాడ్ అని పలికాడు ప్రియులారా. బైబిల్లో కూడా ఏమని రాయబడి ఉంది? ఆయన దైవ కుమారుడు, ఆయన మనిషి కుమారుడు అని రాసుకున్న ప్రియులారా. ఆయన శ్రమలు పొందే కాలంలో, ఆయన శ్రమ పొందిన సమయంలో ప్రియులారా ఆయన పూర్తిగా మనిషి కుమారుడిగా మార్చబడి మన యందు సమస్త బలహీనతలు కూడా ఆయన సహించి వహించి ప్రియులారా మన మీద ఎంత భారాన్ని ఆయన మోసాడు. కాబట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి ఎంతమందిలో ఉంది ప్రియులారా మనలో అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయా? ఓ రోజున జార్జ్ ముల్లర్ గారు మారు మనసు పొందిన తర్వాత ఇంటికి ప్రయాణం వెళ్తా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే జార్జ్ ముల్లర్ ప్లేయర్. హీ వాజ్ ఎ గ్యాంబ్లర్, హీ వాజ్ ఎ చీటర్, అన్ అడల్టరర్. ఎంత భయంకరంగా లోకంలో జీవించాడంటే వాళ్ళ నాన్న పాప ఎంతో ప్రార్థన చేశాడంట. ఏమని? కొడుకు మారాలి అని ప్రార్థన చేసిన తర్వాత, కొడుకు మారాలని ప్రార్థన చేస్తే జార్జ్ ముల్లర్ మారి ఇంటికి ప్రయాణం వెళ్తా ఉన్న తర్వాత సంతోషపడుతూ ఉన్నాడంట.
కానీ మరో పక్కన దుఃఖపడుతూ ఉన్నాడంట. కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటో తెలుసా? ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నేను ఇక్కడి నుంచి ఒక మిషనరీగా మారిపోవాలి, ఇక్కడి నుంచి ఏమవ్వాలి, నేను ఒక మిషనరీగా నేను మారాలి అని ఒక నిర్ణయం తీసుకుని వెళ్తా ఉన్నాడు. రెండు ఆలోచనల మధ్య హృదయం నలిగిపోతా ముందుకెళ్తా ఉంది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసు, ఒక మిషనరీగా అవ్వాలి అనేటువంటి మాట తండ్రికి చెప్తే తండ్రి ఏం చేస్తాడో తెలుసా? సహకరించడం. మారాలి అని కోరిన తండ్రి, ఏవండి కొడుకు మంచిగా అవ్వాలని ఎంతో ఏడ్చిన తండ్రి, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను మారాననేసరికి చాలా సంతోషపడతాడు. నాన్న ఎంతో ఆనందపడతాడు. కానీ నాన్న నేను మిషనరీగా అవ్వాలనుకుంటున్నానేసరికి ఏమవుతాడు? ఒకసారిగా కృంగిపోతాడు. ఏమండి, జార్జ్ ముల్లర్ గారు వాళ్ళ నాన్నకి ఒక ఆశ ఉండే. ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఎవరన్నా ఫాదర్లుగా బిషప్లుగా అయితే ఏం చేస్తారు? ఆ చర్చిలో జీతం ఇస్తారు, సమృద్ధిగా ఉంటుంది. కానీ మిషనరీ అయినేసరికి ఏమవ్వాలి? సమస్యాన్ని వదిలిపెట్టుకొని ఏవండి ఎక్కడికో వెళ్ళిపోయి దేవుని సేవను కొనసాగిస్తూ ఉండాలి. ఏవండి కొడుకుకి తండ్రికి మధ్య వాదన జరుగుతూ ఉంది. తండ్రి ఏమో నువ్వు సేవ చేయి, నువ్వు ఇక్కడ ఇంగ్లాండ్లో ఒక బిషప్గా నువ్వు మారు, ఒక ఫాదర్గా మారు అని చెప్తా ఉంటే కొడుకేమో లేదులన్నా నేను మిషనరీగా వెళ్తాను. ఏమండి చివరాఖరికి ఒక నిర్ణయానికి వచ్చారంటే ఏంటో తెలుసా? నువ్వు గనక మిషనరీగా అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని పలికాడంట ప్రియులారా తండ్రి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. జార్జ్ ముల్లర్ కూడా అదే స్వరంతో నేను వెళ్ళిపోతానని చెప్పి ఏవండి ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న ఈ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ ప్రియులారా, మూడంత డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అయినా సరే సమస్యని కూడా విడిచిపెట్టుకొని ఏం చేశాడు? తన ఏ నిర్ణయం మీద అయితే నిలబడ్డాడు ప్రియులారా, ఆ నిర్ణయం మీద నిలబడి వెళ్ళిపోయాడు ప్రియులారా. టీనేజ్లోనే మారాడు, 18-19 ఇయర్స్లోనే మారాడు. ఆ ఏజ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమైనా సరే నేను ఒక మిషనరీగా నిలబడాలనుకున్నాడు ప్రియులారా. మొట్టమొదటిసారిగా ఏమండి కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటా ఫీజు కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలి, ఎవరు తెచ్చి కడతారు? కానీ ప్రియులారా ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయం మీద మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మొట్టమొదటిసారిగా అప్పుడే క్రైస్తవంలోనికి వచ్చాడు, అప్పుడే మిషనరీగా మారాడు, అప్పుడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్. అయితే ఎవరో వచ్చి ఏవండి తలుపు తడుతూ ఉన్నారంట. ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్నప్పుడే తలుపు తడుతూ ఉంటే ఆ తలుపుని తీశాడు. తలుపుని తీసి ఒక ప్రొఫెసర్ గారు మరొక ఏవండి వేరే దేశానికి సంబంధించిన జర్మనీ దేశానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ గారు వస్తే ఏవండి జార్జ్ ముల్లర్ గారు జర్మనీ యూ క్యాన్ స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ ఇంగ్లీష్ అండ్ జర్మన్ ప్రియులారా. అయితే జార్జ్ ముల్లర్ జర్మనీని నువ్వు ఇంగ్లీష్లోకి నువ్వు అనువాదం చేయగలవా, నీకు కొంత డబ్బు ఇస్తారని అంటే ఏవండి చాలా సంతోషపడ్డా అంట. ఏవండి దేవుడు మార్గాలు తెరిచాడు ప్రియులారా. ఏ క్షణమైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో దేవుని కోసం నిలబడాలని, ఆ క్షణమే దేవుడు మన కోసం ఎన్నో ద్వారాలు తెరిచి ఏవండి సంసిద్ధంగా ఉంటాడు. మోషే ఐగుప్తి ధనము కంటే దేన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు? ఏవండి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. తండ్రి ఆస్తి కంటే, తండ్రి ఇచ్చిన డబ్బు కంటే, వాటన్నిటికంటే, ఫాదర్గా వెళ్ళి డబ్బుని సంపాదించుకోవడం కంటే, ఫాదర్గా పాస్టర్గా మారి ఏవండి జేబులో ఏవండి శాలరీ నింపుకొనట కంటే జార్జ్ ముల్లర్ గారు దేని ఘనంగా ఎంచుకున్నాడు? ఏవండి ఒక మిషనరీగా ఉండడానికి, క్రీస్తు కోసం నిలబడడానికి. గలతీలు 2:20 రాయబడినట్టుగా ప్రియులారా, నాలో జీవించినది నేను కాదు కానీ నాలో ఎవరు నివసిస్తారు? క్రీస్తు మాత్రమే నివసిస్తాడు. ఉదయకాల సమయంలో నీలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? దేవుడు నివసిస్తున్నాడా? క్రీస్తు నివాసం చేస్తూ ఉన్నాడా? సిలువను మోస్తూ ఉన్నావా? దేవుని కోసం నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నావా? అలా కనుక నువ్వు వేసినట్లయితే ఏవండి క్రీస్తు విషయమై నిందని గొప్ప భాగ్యంగా ఎంచుకోండి. తర్వాత కూడా ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. తర్వాత రెండో మాట ఏవండి అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే ఏవండి దేవుని బిడలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడంట ప్రియులారా. రెండవది ఏవండి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. దేవుని బిడలతో శ్రమ అనుభవించడానికి గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ప్రియులారా. మనం అనుభవించగలుగుతున్నామా? ఆ వ్యక్తితో దేవుడి వాక్యం చూపించిన తర్వాత పరీక్షించుకుంటే ప్రియులారా పక్షపాతం ప్రియులారా, పక్షపాతం మనలో ఉండకూడదు. కొన్నిసార్లు పక్షపాతాలు ఎక్కడొస్తూ ఉంటాయి? భక్తిలో ఉన్నప్పుడు వీళ్ళు బలహీనులండి, వీళ్ళ నామకార్థులండి, ఏవండి వీళ్ళు మారు మనసు అనుభవం లేని వారు, ఈ రీతిగా బలహీనత వెలుబడి చేస్తూ ఉంటుంది. మనలో మనుషుల్లో ఉండకూడదు ప్రియులారా. వారు బలహీనులైతే, వాళ్ళు నామకార్థులైతే నువ్వు చూపించు, నీ మారు మనసు అనుభవాన్ని నువ్వు చూపించు, మన ప్రేమను చూపించాలి ప్రియులారా. ఏవండి వాళ్ళు మనలో ఉన్న మార్పుని చూసి ఏవండి ఒక రోజున స్టార్ట్పురం మొన్న యూత్ వెళ్ళాం మీటింగ్కి. ఏమండి దానిలయ్య గారు మనవడు హాస్టల్లో చదువుకుంటే
నార్త్ ఇండియా నుంచి ఒక అతను ఆ హాస్టల్లో ఉండి ఆయన కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈయన దానియేలు గారు మనవడు. ఏమండి, ఎంత సహవాసం ఉంది, లోతైన అనుభవం ఉంది. ఆయన చెప్పాడు, ఎవరో ఒక వ్యక్తి నార్త్ ఇండియా నుంచి వచ్చి ఒక హిందీ వ్యక్తి ఏమండి ప్రతిరోజు ఆ హాస్టల్ రూమ్లో మోకరించి ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం. ఈయనేమో సిగ్గుపడుతున్నాడు బైబిల్ తీసి చదవడానికి. అప్పుడు అతను యోచన చేసుకున్నాడంట, అయ్యో మా తాత ఏదో గొప్ప, మా నాన్న ఏదో గొప్ప అనుకున్నాను కానీ అలాంటి లోతైన అనుభవం ఎవరిలో లేదు. అయ్యో ఎంతమంది ఉన్నా సరే ఎవరైనా అనుకుంటారేమనేటువంటి మనసు లేకుండా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడే. ఆ రోజు నుంచి తన నిర్ణయం మార్చుకున్నాడు. ఎంతో సిగ్గుపడ్డాడంటే ప్రియులారా. ఏమండి, ఇతరులకి ప్రేమ చూపించడానికి సిగ్గుపడుతున్నాం మనం. ఏమండి, ఇతరులని చేర్చుకోవడానికి సిగ్గుపడుతున్నాం మనం. ఏమండి, పక్షపాతాన్ని చూపిస్తున్నాం ప్రియులారా. మనం పొందాల్సిన ప్రతిఫలాన్ని మనం పొందలేం ప్రియులారా. 8 ధన్యతల్లో ఒక ధన్యత, కనికరమ గల వారు ధన్యులు. వారు ఏం చేయబడతారు? కనికరమే వారి మీదకి వస్తుంది. ఏమండి, అయ్యో ప్రార్థన చేస్తున్నా, దేవుడు కనికరం చూపించట్లేదే. దేవుడు అయ్యో ఈ ఒక్క విషయం దేవుడు కనికరం చూపిస్తే బాగుంటుంది. దేవుడు ఈ ఒక్క విషయాన్ని దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే బాగుంటుంది. పోరాడుతున్నామేమో బహుశా ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళి. కానీ నీలో కనికరం ఎంత ప్రియులారా? మనలో ప్రేమ ఎంత? మనలో ఏమండి ఇతరుల పట్ల మనకున్న ప్రేమ ఎంత, ఆప్యాయతలు ఎంత ప్రియులారా? చేర్చుకోవడానికి మనం ఆటంకపడతా ఉన్నామా? ప్రేమించడానికి ఆటంకపడతా ఉన్నామా ప్రియులారా? ఏమండి, ఎలాంటి భయంకరమైనటువంటి ఆత్మీయ కోణంలో కూడా ఎలాంటి ముసుగులు కనబడతా ఉన్నాయి ప్రియులారా. భక్తి కోణంలో ఎలాంటి మోసాలు కనబడతా ఉన్నాయి ఈనాటి దినాల్లో. మేము భక్తులం మారు మనసు పొందిన వాళ్ళు అనుకుంటా ఏమండి ఎలాంటి బలహీనతలోకి జారిపోతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉంది? నీకున్న మొదటి ప్రేమను ఏం చేసావు? నువ్వు మరిచిపోయావంతే, విడిచిపెట్టావు నువ్వంతే. ఏమండి, ఆ వ్యక్తి యోచన చేసుకున్న తర్వాత అయ్యో నాలో పక్షపాతం ఉంది కదా, పేదల పట్ల నేను కనికరాన్ని చూపించలేకపోతా ఉన్నాను కదా, దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించలేకపోతా ఉన్నాను కదా. ఏమండి, కొంతమందికి స్వార్థం అంతే. నా సుఖం, నా డబ్బు, నా ఇష్టం అంతే ప్రియులారా. స్వార్థంతో బ్రతుకుతాడు. ఒక క్రైస్తవుడికి స్వార్థం ఉండొచ్చా? ఏమండి, ఒక క్రైస్తవుడికి పక్షపాతం ఉండొచ్చా ప్రియులారా? కాబట్టి ఎప్పుడైతే యోచన చేసుకున్నాడో ఏమండి అతని కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారటం ప్రారంభమైంది. యాకోబు 2:13 ఏమని రాయబడి ఉంది? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుని పొందును, కనికరము తీర్పు మించి అతిశయ పడును. చూడండి ప్రియులారా, ఎంత బాగుంది ఈ మాట. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుని పొందును అని రాసుంది ప్రియులారా. ఎంత భయంకరమో చూడండి. నీకు గనక ఇతరుల మీద కనికరం లేకపోతే, ఏవండి క్షమించే మనసు నీలో లేకపోతే, క్రీస్తు అలా క్షమించాడో, క్రీస్తు అలా సహించుకున్నాడో, క్రీస్తు అలా ఓర్చుకున్నాడో, క్రీస్తు అలా అవమానాన్ని నిందని తీసుకున్నాడో, ఏవండి సిలువని ఎలా మోసాడో ప్రియులారా, ఆ మనసు గనక నీలో లేకపోతే దేవుని కనికరం ఎప్పుడూ కూడా నీకు దూరంగానే ఉంటుంది. ఏవండి దేవుని దయ కనికరము లేనివారు, ఏమండి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుని పొందుతాడు. నువ్వు పొందే తీర్పులో కనికరం ఉంటే ఎంత బాగుంటుంది ప్రియులారా. ఏవండి నువ్వు పొందే తీర్పులో దేవుని దయ ఉంటే ఎంత బాగుంటుంది ప్రియులారా. అయ్యో దేవుడు జాలిపడి ఏం చేస్తాడు? అయ్యో ఇతని ఎంత కనికరాన్ని చూపిస్తా ఉన్నాడే, ఎంత ప్రేమని చూపిస్తా ఉన్నాడే, ఎలాంటి పక్షపాతాలు లేవు కదా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? నీ మీద కనికరము గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారు? కనికరం పొందుతారు. ఏవండి కొన్ని సిటీస్లో ట్రాఫిక్ బాగా ఉన్నప్పుడు పైనుంచి ఏం చేస్తారు? ఫ్లైఓవర్ వేస్తారు, అవునా కదా? ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ ఉంది ప్రియులారా. ఏంటో తెలుసా? ఏవండి కింద నుంచి తీర్పు ఉంటే ఆ తీర్పుని మనం తప్పించుకొని వెళ్ళాలి అంటే ఏంటిది? ఆ హైవే ఎక్కాలంటే చెప్పండి. నువ్వు వెళ్ళినప్పుడు బ్యారిగేట్లు తెలుసుకో. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ కారు వెళ్ళగానే ఆ బ్యారిగేట్ పడిపోతుంది. ఇట్లా అంటే ఏంటి? వెళ్ళడానికి లేదు. టోల్ కట్టిన తర్వాత ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఏమండి ఆత్మీయ జీవితంలో కూడా దెర్ ఈజ్ ఎ టోల్. ఏంటి ఆ టోల్ గేట్? ఏంటిది ప్రియులారా? నువ్వు ముందుకు వెళ్ళాలి, నీ కార్యాలు జరగాలంటే ఏంటి ఆ టోల్ గేట్? కనికరం ప్రియులారా. నీలో కనికరం ఉండాలి ప్రియులారా. ఏమండి కనికరము తీర్పుకి మించి ఏం చేస్తుంది? అతిశయము పొందును అని రాస్తున్న ప్రియులారా. ఏమండి బైబిల్ ఎన్ని సులువైనటువంటి మార్గాల్ని మన కోసం ఏర్పరిచిందో. ఏమండి నీలో కనికరాన్ని కనుక నువ్వు నింపుకోగలిగితే, ఏమండి దేవుని బిడ్డలతో పాటు నువ్వు కూడా గనక శ్రమని అనుభవించగలిగితే ప్రియులారా, ఏమండి తీర్పు పొందకుండా దేవుడు నిన్ను ఎంత సురక్షితంగా నీ పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆ రోజున భక్త సింగ్ గారు దానియేలు గారు ఇంటికి వెళ్ళారండి.
ఏవండి, ఒక విధంగా చెప్పాలి అంటే దానియేలు గారి కన్నా ఏవండి పెద్ద సేవకులు ఎవరు? భక్త్ సింగ్ గారు. ఆ రోజుల్లో ఆయనకు ఆల్రెడీ సేవ ఉంది, హైదరాబాద్ వెళ్ళిపోయి సేవని కొనసాగుతూ ఉంది. భక్త్ సింగ్ గారికి మనలాగా ఒక చిన్న సంఘం అట్లా లీడ్ అవుతూ ఉంది. అయితే ఏవండి భక్త్ సింగ్ గారు వెళ్ళిన తర్వాత జో గారు చిన్న ఏవండి కుర్రోడు, అంకుల్ 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 అని పిలుస్తా స్టేషన్కి వెళ్ళడం, ఆయన రిసీవ్ చేసుకోవడం, తీసుకురావడం, ఎన్ని పరిచయం అంతా చేస్తూ ఉన్నాడు భక్త్ సింగ్ గారికి. అయితే వారు కూర్చొని ఏవండి ఎక్కువగా వారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఏవండి భక్త్ సింగ్ అంటేనే ఏంటిది? భక్త్ సింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు భక్త్ సింగ్. ఆయనకున్న కొటేషన్ కదా. దానియేలు గారు కూడా ఏవండి ప్రార్థన పరులు. ఏవండి వెళ్ళినప్పుడు దానియేలు గారి కుటుంబం, భక్త్ సింగ్ గారు ఇద్దరు కూడా, ఎందుకంటే భక్త్ సింగ్ గారికి ఫ్యామిలీ లేదు, ఉన్నదాని అంతటిని కూడా ఏం చేసుకున్నాడు? ఆయన క్రీస్తు కోసం వదిలేశాడు. అయితే వారు ఒక రోజున ఏవండి వారు బలంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, ఏవండి దానియేలు గారికి దేవుడు ఒక ప్రేరేపణిస్తూ ఉన్నాడంట. ఏవని ప్రేరేపణిస్తూ ఉన్నాడు? పశ్చాత్తాపం గురించి చెప్పు, భక్త్ సింగ్ పశ్చాత్తాపం గురించి చెప్పు అని. ఈయనేమో మనసులో నిస్సందేహిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఈయన అరే నాకంటే పెద్ద సేవకుడు కదా, ఈయనకి నేను ఎలా చెప్తాను అని అతను మనసులో నిస్సందేహిస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయన ఏం చేస్తూ ఉంది? ఫోర్స్ చేస్తా, బలవంతం చేస్తూ ఉంది. ఏవండి భక్త్ సింగ్ గారు దేవుడు ఒక విషయం చెప్పమంటున్నాడంటే ఏవండి ఆయన వెంటనే ప్రియులరా చెప్పండి బ్రదర్ ఏవండి అని చెప్పినప్పుడు, ఏవండి పశ్చాత్తాపం గురించి మీరు ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి ప్రసంగంలో కూడా దేని గురించి బోధించాలి? పశ్చాత్తాపం, రిపెంటెన్స్ గురించి బోధించాలి అని చెప్పిన వెంటనే భక్త్ సింగ్ గారు ప్రియులరా నిజంగా ఆయనలో ఎంత దీనుడు. ఏవండి ఆ మాటనే అక్కడి నుంచి మోసుకుని వెళ్ళి ప్రియులర్రా హైదరాబాద్లో పశ్చాత్తాపం గురించి ఆయన 30 రోజులు సభ పెట్టి పశ్చాత్తాపం మీద ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని బోధించాడండి. ఆ రోజు నుంచి సేవ ఇంకా బలంగా వృద్ధి అవ్వడం ప్రారంభించింది ప్రియులారా. నాకంటే చిన్నోడు అని చెప్పి ఆ మాటని త్రోసివేయలేదు. దేవుని బిడ్డలతో పాటు మనం కూర్చున్నప్పుడు ప్రియులారా దేవుడు మనకి కొన్ని మాటల్ని అందిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఏవండి కొంతమంది తీసుకోలేరు ప్రియులారా, కొంతమంది తీసుకునే స్వభావం లేనప్పుడు ఏవండి మన జీవితంలో ఏమవం ఏవండి పైకి ఎదిగే వ్యక్తులంగా ఉన్న. యెషయా 53:10 కూడా ఏమని రాయబడి ఉంది? ఏవండి అతడు నల్లకొట్టుటకు యెహోవా ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అని రాస్తుంది ప్రియులారా. దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమవ్వాలి? సఫలం అవ్వాలి ప్రియులారా. నీ ఉద్దేశాలు సరిగా ఉన్నప్పుడు ఏవండి నీ నిర్ణయాలు సరిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకున్న ప్రతి విధానాన్ని కూడా ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.